గ్రేటర్ హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్నటువంటి క్యాసిల్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఒక షాప్ ఇది. సో దీంట్లో 5గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. సో మనము నాంపల్లిలో ఉన్నాం. సో నాంపల్లిలో గత 2 రోజులుగా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినటువంటి ఎవరైతే ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో దీంట్లో 22 గంటల పాటు అహర్నిశలుగా వాళ్ళు కృషి చేసినా కూడా 5గురిని కాపాడలేకపోయారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అసలు సీన్ లోకి వెళ్తే ఇది నాంపల్లిలో ఉన్నటువంటి ఫర్నిచర్ క్యాసిల్ అనే ఒక ఫర్నిచర్ షాప్ ఇది. సో ఈ ఫర్నిచర్ షాప్ లో ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఎవరైతే ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ లో ఇక్కడ సెలార్ అనేది ఉంది, ఆ సెలార్ లో ఒక 5గురు అయితే వీళ్ళు ఇక్కడ ఇరుక్కున్నారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో వాళ్ళు ఎవరు అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అధికారులతో మనం మాట్లాడుకుంటే, ఫర్నిచర్ లో ఎవరైతే పనిచేస్తా ఉన్నారో ఇక్కడ ఈ షోరూమ్ లో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ దాంట్లో ఆ సెలార్ లో వాళ్ళకి ఒక రూమ్ అనేది ఉంది, ఆ రూమ్ లో నుంచి వెళ్ళలేకపోయారు. ఇది షాక్ సర్క్యూట్ తో ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగిందని చెప్పేసి మనకైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తా ఉంది. ఒక్కసారి మనం ఇక్కడ పైకి ఎక్కి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తిగా ఎవరైతే పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే ఫైర్ ఇంజన్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వరకు ఇక్కడ 22 గంటల పాటు ఇక్కడ శ్రమించడం జరిగింది. 22 గంటల పాటు శ్రమించినా కూడా లోపల ఉన్నటువంటి సెలార్ ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా ఇది ఒక గ్రౌండ్ లాగానే కనిపిస్తా ఉంది. మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నటువంటి క్రైమ్ సీన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పోలీస్ లిమిట్స్ లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ బ్యానర్ కూడా పెట్టిరు. సో ఇది హ్యాబిట్స్ పోలీస్ లిమిట్ కి అయితే వస్తుంది. ఇది క్రైమ్ సీన్ కి సంబంధించినటువంటి లొకేషన్ ఇది. సో ఇదంతా కూడా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అనేది లేదు. ఇంకా ఇప్పటి వరకు కూడా ఆ స్మెల్ అనేది వస్తా ఉంది. దాంతో పాటు ఆ అగ్నికి సంబంధించినటువంటి ఆ వేడి ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా కొడుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇదంతా కూడా గ్రౌండ్ అనేది పూర్తిగా ఇట్లా ఉండే, ఇదంతా ఇదేంది ఇట్లా కూలగొట్టిరు అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇదంతా కూలగొట్టడం వల్లే లోపల ఉన్నటువంటి 5గురు ఎవరైతే ఉన్నారో 5గురిని 22 గంటల పాటు అధికారులు అయితే వాళ్ళని రెస్క్యూ చేయడానికి ప్రయత్నించారు. బట్ ఎక్కడ కూడా ఇది కాలేదు. మీకు ఇక్కడ అక్కడ మీకు స్మోక్ అనేది కనిపిస్తా ఉంది. అక్కడ మీకు పొగ లాంటిది ఏర్పడుతున్నటువంటి విషయం మీరు చూడొచ్చు. అక్కడ లాస్ట్ లో మీరు అక్కడ లాస్ట్ లో కూడా మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే 22 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఇంకా ఈ మంటలు ఏవైతే ఉన్నాయో ఈ అగ్నికి సంబంధించినటువంటి ఏదైతే ఈ పొగ ఏదైతే ఉందో ఇంకా వ్యాపిస్తూనే ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాదాపు 20 నుంచి 25 ఫైర్ ఇంజన్స్ అయితే ఇక్కడ ఈ దాంట్లో ఇచ్చేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో మొత్తానికి ఇది ఫర్నిచర్ కి సంబంధించినటువంటి షాప్ ఇది. సో ఇక్కడ ఈ ఏదైతే ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ ని కూలగొట్టిన తర్వాతనే ఈ మార్గంలోనే వాళ్ళు ఎవరైతే రెస్క్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో రెస్క్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఇచ్చేసిరు. కాకపోతే ఇదంతా కూడా క్లోజ్ ఉండిందండి. సో ఇదంతా క్లోజ్ ఉండేసరికి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ అనేది లేదు. సో పూర్తిగా దట్టమైనటువంటి పొగలతో ఇదంతా వ్యాపించడంతో లోపల ఊపిరాడక వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి మనకైతే నిర్ధారణ జరిగిన పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడే చూసుకోవచ్చు. సో జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ఒక ఫైర్ ఇంజన్ వెహికల్ అయితే వచ్చింది. దాంతో పాటు డిజాస్టర్ కి సంబంధించినటువంటి హైడ్రా వెహికల్ కూడా మీరు అక్కడ చూసుకోవచ్చు. రెస్పాన్స్ ఫోర్స్ అనేది మీకు అక్కడ ఒక వెహికల్ కనిపిస్తా ఉంది. మళ్ళీ ఇంకేమైనా అగ్ని ఏమైనా రగులుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ తొందరగా చర్యలు తీసుకునేందుకైతే అధికారులు అయితే పూర్తిగా ఇక్కడ అలర్ట్ గా అయితే ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో సతీష్ అనే యజమాని, ఇతను వాళ్ళు ఇవాళ చేసినటువంటి తప్పిదం వల్ల ఇలా 5 నిండు ప్రాణాలు బలయ్యాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే అసలు ఈ ఫర్నిచర్ లో ఈ అగ్నికి ఆహుతైనటువంటి వాళ్ళ విషయంలో గురించి మనం మాట్లాడుకుంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎవరెవరు చనిపోయారు వాళ్ళు అనే దాని గురించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో దీంట్లో ఈ బిల్డింగ్ సెల్లార్ లో చిక్కుకున్నటువంటి దాంట్లో ఎవరెవరు చనిపోయారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ప్రణీత్ అనే అబ్బాయి తను 8 సంవత్సరాలు, అఖిల్ కి 11 సంవత్సరాలు, ఇంతియాజ్ కి 28, హబీబ్ కి 32, బేబీకి 45 సంవత్సరాలు ఉన్నట్టయితే మనకి అధికారులు అయితే ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికీ ఈ అగ్నికి సంబంధించినటువంటి ఏదైతే మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైతా ఉంటది. ఇక్కడ నుంచే వాళ్ళు ఫైర్ ఇంజన్స్ తోనైతే ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా కాలి బూడిదైపోయింది. సో దాదాపు ఒక 4 నుంచి 5 ఫ్లోర్ల వరకు ఇదంతా కూడా అగ్ని అనేది
స్ప్రెడ్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇది ఈ గ్రౌండ్ ఇప్పుడు నేను నిలబడినటువంటి గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ ని మొత్తం ఈ రకంగా వాళ్ళు పూర్తిగా తీసేయడం జరిగింది. అంటే ఇది ఈ కూలగొట్టిన తర్వాతనే లోపలికి వాళ్ళు వెళ్ళారు. సో లోపల మీరు చూస్తే మీకు అర్థమవుతా ఉంటది. లోపల ఫర్నిచర్ కావచ్చు, దాంతో పాటు ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మీకు కనిపిస్తా ఉన్నాయి. మీరు ఇక్కడ ఇంకా కొంచెం క్లారిటీగా మీరు ఇటు ముందుకు వస్తే మీకు అర్థమవుతా ఉంటది ఇక్కడ ఏ రకంగా స్టోర్ చేసిరు అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మనము పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం ముందుకు రండి. ఇక్కడ ఈ సెలార్ అనేది ఏదైతే ఉందో ఈ సెలార్ లో అసలు యాక్చువల్లీ పార్కింగ్ కి యూజ్ చేస్తా ఉంటారు. మరి ఈ పార్కింగ్ కి యూజ్ చేసేటువంటి విషయంలో వీళ్ళు తప్పిదం అయితే చేసిరు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో మనము చాలా మంది అధికారులు కూడా చెప్తా ఉన్నారు, సెల్లార్ ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు, మిస్యూజ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి. ఎవరైతే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా చాలా సార్లు చెప్పినా కూడా ఇట్లాంటి ఎవరైతే కొంతమంది బడా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్లాంటిది కనబడట్లేదు. సో ఫైనల్ గా 5గురి ప్రాణాలని తీసుకున్నటువంటి ఘనత అయితే ఇక్కడ సతీష్ అనే ఓనర్ కి అయితే ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇదంతా సెలార్ అండి. సో ఈ సెలార్ లో కార్లు మాత్రమే పార్కింగ్ చేయాలా, బైక్లు మాత్రమే పార్కింగ్ చేయాలా. కానీ ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ కావచ్చు, దాంతో పాటు ఇక్కడ కొన్ని కెమికల్స్ ని కూడా స్టోర్ చేశారు. ఆ స్టోర్ చేయడం వల్లే ఆ అగ్ని ఏదైతే ఉందో ఆ షాక్ సర్క్యూట్ తో పూర్తిగా ఇదంతా కూడా వ్యాపించింది. సో ఆ ఫర్నిచర్ కాలిపోయింది. దాంతో పాటు కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రసాయనాల తాకిడికి 22 గంటల పాటు ఈ అగ్ని అనేది చల్లారలేదు. అంటే మీరు ఆలోచించండి ఏ రకంగా వీళ్ళు ఇక్కడ మిస్టేక్ చేశారు అనే దానికి చాలా ఉదాహరణలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ నుంచి ఆడదాకా ఇక్కడ ఇదంతా కూడా ఈ వీళ్ళ ప్రామిసెస్ కే వస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఇదంతా కనిపిస్తా ఉంది ఇదంతా కూడా అట్లనే కనబడతా ఉంది. ఇదంతా కూడా పూర్తిగా పొగకి కావచ్చు, దాంతో పాటు గోడలు కూడా మసైపోయినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు సతీష్ అనే వ్యాపారవేత్త పైన కూడా కేసు నమోదు చేశారు ఇక్కడ ఉన్నటువంటి హ్యాబిట్స్ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మరణించినటువంటి పిల్లల తండ్రులు ఎవరైతే ఉన్నారో యాదయ్య ఫిర్యాదు మేరకు అయితే ఎవరైతే సతీష్ అనే ఒక వ్యాపారవేత్త ఇక్కడ ఫర్నిచర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు సతీష్. సో సతీష్ పైన అయితే బిఎన్ఎస్ 110 సెక్షన్ కింద దుకాణ నిర్వాహకుడి పైన అయితే ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. హైదరాబాద్ లోని చాలా ఏరియాలలో కూడా ఇట్లాంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో రూల్స్ ని తుంగలో తొక్కి మరి వల్ల ఎవరికి ఏమైతే అయింది నాకేం చేసాడు అన్నట్టుగా ఇలా వాళ్ళ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్కర్స్ ప్రాణాలను అయితే వాళ్ళు తీసేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ లో పూర్తిగా చాలా మందిని అయితే ఉలిక్కిపాటుకు గురి చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇక్కడ ఎంతమంది అధికారులు దీంట్లో ఈ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు అని చెప్పేసి అంటే 20 నుంచి 25 ఫైర్ ఇంజన్లు ఇక్కడ ఈ ఏదైతే ఫర్నిచర్ షాప్ లో రగిలినటువంటి ఏవైతే ఈ అగ్ని జ్వాలలు ఏదైతే ఉందో దాన్ని ఆర్పడానికి 25 ఫైర్ ఇంజన్లు, దాంతో పాటు 200 మంది అధికారులు ఈ యొక్క ఫర్నిచర్ షాప్ ని ఇక్కడ ఈ మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఏ తారాస్థాయిలో ఇక్కడ ఈ అగ్ని జ్వాల అనేది రగులుకుంది. సో ఇంతింత మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో అన్ని ఫ్లోర్స్ వరకు కూడా ఈ ఫర్నిచర్ అనేది లోపల కాలింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ మీరు లోపల నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది పొగలు అయితే వ్యాపిస్తూనే ఉన్నాయి, పొగలు ఇంకా వస్తూనే ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ కార్నర్ లో కూడా మీరు చూస్తే మీకు ఇంకా ఇక్కడ పొగలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ఏ రకంగా ఉంది. సో వీళ్ళు ఇక్కడ ఎవరైతే సతీష్ అనే ఇక్కడ ఫర్నిచర్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్లక్ష్యం అనేది ఎంత దారుణంగా ఉంది, ఎంత నిర్లక్ష్యాన్ని చాటి చెప్తుంది అని అంటే ఇదే ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ లో ఉన్నటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కడ కూడా సెలార్ లో ఇక్కడ పార్కింగ్ కి వాళ్ళు స్థలం ఇచ్చినట్టు కనబడతలేదు. మొత్తం ఇది ఒక స్టోర్ రూమ్ లాగా వాళ్ళు ఇలా చేసుకున్నారని చెప్పేసి మనము ప్రతి దాంట్లో కూడా మనం వింటూనే ఉన్నాం. అధికారులు కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రెస్క్యూ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ సెలార్ ని పూర్తిగా వాళ్ళు మిస్యూజ్ చేయడం జరిగింది. మిస్యూజ్ చేసిన తర్వాతనే ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి అయితే దారి తీసింది. సో 5గురి ప్రాణాలు అనేది ఈ సెలార్ లోనే లోపల వెళ్ళిపోయినాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఈ నాంపల్లి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సో ఫర్నిచర్ షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక ఆదేశాలు అయితే ఇస్తాము. రూల్స్ పాటించకపోతే మాత్రం ఆ షాప్స్ ని ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, దాంతో పాటు ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు అయితే
పూర్తిగా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఒక్కసారి మీరు ఇక్కడ ముందు కూడా ఇక్కడ సైడ్ ఇటు ఇటు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ ఇంకేమన్నా ఈ అగ్ని అనేది మళ్ళా చెలరేగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏఎస్ఐ ర్యాంక్ ఉన్నటువంటి అధికారి, దాంతో పాటు ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్ కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఏం జరిగే అవకాశం లేదు తెలియదు కాబట్టి ఇప్పటికి ఇంకా పొగలు వస్తా ఉన్నాయి. ఇంకేమన్నా ఈ పొగలు వ్యాపించి మళ్ళీ ఇంకేమన్నా కాలిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇదంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఇక్కడ నుంచి చూడండి, ఈడ కూడా మీకు కనబడతా ఉంటది. మీకు ఫర్నిచర్ అనేది ఎంత ఉంది మీరు ఒక్కసారి దగ్గరకు వచ్చి జూమ్ చేయొచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు రండి ఒకసారి ఇక్కడ చూడండి. ఈ ఫర్నిచర్ షాప్ లో ఈ సెలార్ కి యూజ్ చేసినటువంటి ఈ సెలార్ ఏదైతే ఉందో పూర్తిగా వాళ్ళు మిస్యూజ్ చేసిరు. దీంట్లో ఎంత ఫర్నిచర్ సామాన్ అయితే పెట్టిరు అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నిర్లక్ష్యం అనేది అణువున ఇక్కడ అడుగడుగున మీకు కనిపిస్తా ఉంది. సో ఇక్కడ ఏవైతే ఈ స్టోర్ రూమ్ లాగా పెట్టిన తర్వాత ఈ అగ్ని అనేది ఏదైతే షాక్ సర్క్యూట్ తో ఇదంతా జరిగిన తర్వాత లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా వాళ్ళు బయటకు వెళ్లే ప్రయత్నం అయితే చేసిరు. దాంతో పాటు దీంట్లో ఉన్నటువంటి ఎగ్జిట్ గేట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిట్ గేట్ అనేది దానికి తాళం అయితే ఉంది. ఇంకొక డోర్ ఏదైతే ఉందో అది ఓపెన్ కాకపోవడం వల్లే వాళ్ళు లోపల చిక్కుకొని వాళ్ళు అక్కడ అగ్నికి ఆహుతయ్యారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ నాంపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరినీ కూడా కలిసివేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇంకొకసారి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకైతే అధికారులు ఇవాళ పూర్తిగా ఇచ్చేస్తా ఉన్నారు. మీరు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఇదంతా కూడా క్రైమ్ సీన్ కి సంబంధించినటువంటి స్పాట్ లోనే మనం ఉన్నాం. సో లోపలికి మనకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఎందుకంటే ఇప్పటికీ ఈ పొగలు అనేది ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి కాబట్టి లోపలికి పర్మిషన్ లేదు. మనకి ఇక్కడ నుంచే రిపోర్టింగ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సూచిస్తా ఉన్నారు. సో ఈ మేరకే మనము ఇక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేసినాము. సో ఏం జరిగింది అనే దాని గురించి అయితే కళ్ళ కట్టినట్టుగా తేజస్వి మీడియా అయితే చూపించింది. ఏదైతే ఈ మంటల్ని అదుపు చేసేందుకు 25 ఫైర్ ఇంజన్లతో పాటు 200 మంది అధికారులు అయితే ఇక్కడ 22 గంటల పాటు ఇక్కడ శ్రమించిన తర్వాత ఎవరైతే ఆ 5గురు ప్రాణాలను అయితే కాపాడలేకపోయారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఫైనల్ గా వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఎందుకంటే ఏదైతే అక్కడ షాక్ సర్క్యూట్ జరిగిన తర్వాత ఇక్కడ ఎవరైతే అధికారులు వచ్చే కొంత సమయంలోనే వాళ్ళు అక్కడ ఆ స్మోకింగ్ తట్టుకోలేక ఊపిరాడకనైతే వాళ్ళు చనిపోయారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో డిజాస్టర్ ఫోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే రెస్క్యూ టీమ్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ పని చేసినా కూడా ఇక్కడ వాళ్ళ ఐదుగురి ప్రాణాలను అయితే కాపాడలేకపోయారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దీంట్లో కేవలం తప్పిదం అంటే ఇక్కడ తప్పు చేస్తున్నామని చెప్పి తెలిసినా కూడా వాళ్ళ వల్ల ఆ తప్పుని సవరించుకోకపోవడం వల్ల ఇక్కడ 5గురి ప్రాణాలు పోయినాయని చెప్పేసి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సెలార్. ఈ సెలార్ లో కార్లు బైక్లకు సంబంధించినటువంటి పార్కింగ్ మాత్రమే ఇక్కడ ఉండాలా, కానీ ఇక్కడ ఏదైతే ఈ సెలార్ ని చాలా వరకు మిస్యూజ్ అయితే చేసిరు. సో మిస్యూజ్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఈ ప్రమాదానికి మూల కారకులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేనేజ్మెంట్ కావచ్చు, దాంతో పాటు ఇక్కడ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సతీష్ అనే ఆ వ్యక్తి పైన కూడా కేసు అయితే నమోదు చేశారు ఇక్కడ ఉన్నటువంటి హ్యాబిట్స్ పోలీస్ ఆఫీసర్స్. సో దీంట్లో ఎవరైతే డిజాస్టర్ ఫోర్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంతో పాటు ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏవైతే ఇక్కడ ఈ 5 అంతస్తులకు సంబంధించినటువంటి ఈ ఫర్నిచర్ షాప్ లో అప్పటికి పైన చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాంతో పాటు ఎవరైతే కస్టమర్స్ కూడా ఆ టైంలో రావడం జరిగింది. సో ఆ టైంలో ఏవైతే లిఫ్ట్ పనిచేయకపోవడం కావచ్చు, దాంతో పాటు పూర్తిగా ఒకే ఎంట్రెన్స్ అనేది ఉండడం అనేది నిజంగా దీనికి డిసడ్వాంటేజ్ గా చెప్పుకోవాలా. ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటే ఇక్కడ ఏవైతే ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లాస్ ఏదైతే మీకు ఇంటీరియర్ కనిపిస్తా ఉందో సో ఇది డ్యామేజ్ చేయాల్సిన అవసరం అనేది లేకపోయి ఉండేది. దీంట్లో నుంచి కూడా చాలా మందిని ఇక్కడ నుంచి రెస్క్యూ చేసిరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇదంతా కూడా పూర్తిగా మీకు కింద చూస్తే మీకు ఏడా చూసినా కూడా ఏవైతే ఈ గ్లాస్ కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేది క్లియర్ కట్ గా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటు చాలా మంది ఇక్కడ ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత చాలా వరకు అక్కడ చాలా మంది వచ్చినారు. అక్కడ ఎవరైతే చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోన్లలో ఈ వీడియోస్ కూడా తీసి సోషల్ మీడియాలో అయితే పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇది అవేర్నెస్, ఇది ఖచ్చితంగా అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి విషయం. ఎందుకంటే చిన్న చిన్న తప్పిదాలే ఇలా
ఐదుగురి ప్రాణాలని ఇవాళ బలి తీసుకుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ సెలార్లో కార్లు దాంతో పాటు ఏవైతే బైక్లకు సంబంధించినటువంటి ఆ పార్కింగే చేయాలా, కానీ వాళ్ళు ఏదైతే ఒక రూమ్ ని పెట్టుకొని ఆ రూమ్ లో వాళ్ళని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళని దీనిలో పెట్టడం అనేది నిజంగా బాధాకరం. వాళ్ళు ఇలా ఎల్లుంటే ఇది ఇంతగానం ఇలా ఎంత ఏం జరిగినా కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటుండే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే అయిపోతుండే. కానీ ఇలా ప్రాణాలు ఎవరైతే పోయిన ప్రాణాలు అయితే తిరిగి రాదు కాబట్టి ఎవరైతే ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫిర్యాదు మేరకు అయితే ఎవరైతే ఇక్కడ ఓనర్ ఎవరైతే ఉన్నారో సతీష్ పైన అయితే కేసు అయితే నమోదు చేసిరు అని చెప్పి చెప్పుకోవాలా. సో నాట్ ఓన్లీ నాంపల్లే కాదు, గ్రేటర్ హైదరాబాద్ లోని చాలా ఏరియాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సో సెలార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలార్స్ ని చాలా మంది దుర్వినియోగం చేస్తా ఉన్నారు. మెయిన్ గా చెప్పుకుంటే ఏదైతే వీళ్ళు మిస్యూజ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసినటువంటి నిదర్శనం మీరు చూస్తే ఇది ఒక స్టోర్ రూమ్ లాగా ఇచ్చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులకు కూడా డెఫినెట్లీ మనము ఇక్కడ సవాల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ కాసులకు కకృతి పడి పర్మిషన్ లేకపోయినా పర్మిషన్ ఇస్తా ఉన్నారు. సో పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్లకి ఇట్లాంటి వాళ్ళు ఎగబడుతున్నారని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఐదుగురి ప్రాణాలు, ఒక్క ప్రాణం పోయినా కూడా ఇక్కడ ఎవరైతే చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో పూర్తిగా వాళ్ళు తప్పు చేసినట్టే. ఎందుకంటే ఐదుగురి ప్రాణాలు పోయినాయి. సో వీళ్ళ ఏవైతే ఈ షాప్ అనేది కాలి బూడిద అయిపోయినా కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఐదుగురి ప్రాణాలని ఎవరు తీసుకొస్తారు అని చెప్పేసి వాళ్ళ మనం మాట్లాడుకోవాలా. సో ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్ద ఫర్నిచర్ షాప్ కి వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటించకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇవాళ ఆ నియమ నిబంధనలు పాటించున్నట్లయితే ఎవరైతే ఆ చిన్న పిల్లలండి, 8 సంవత్సరాల పిల్లోడొక్కడు, 11 సంవత్సరాల పిల్లోడొక్కడు వాళ్ళు ఏం పాపం చేశారు? సో ఇలా వాళ్ళు చేసినటువంటి పాపం ఏంది? ఇవాళ ఎవరైతే సతీష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షణ అయితే వేయాలని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం పాపం చేశారు అని ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాల్సిందే. సో ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా చేసినటువంటి దాన్ని ఏదైతే ఉందో ఈ షాప్ ని కూడా సీజ్ చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే వాళ్ళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేది గ్రేటర్ హైదరాబాద్ లో మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా అధికారులదే బాధ్యత. సో అధికారులు సరిగ్గా ఉంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చే అవకాశమే లేదండి. సో ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు మరి ఇక్కడ ఏ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్ కి సంబంధించినటువంటి పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తా ఉన్నారు అనే దాని గురించి వాళ్ళు ఇలా ఎంక్వైరీ చేయకపోవడం వల్లే ఐదుగురి ప్రాణాలు పోయినాయి. ఇక్కడ ఎవరైతే సతీష్ అనే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ సతీష్ అనే ఓనర్ది ఎంత తప్పు ఉందో ఇక్కడ అధికారులది కూడా అంతే తప్పు ఉంది. ఐ రిపీట్ అగైన్, అధికారులది కూడా అంతే తప్పు ఉంది. ఎందుకంటే నియమ నిబంధనల్ని అతిక్రమించినటువంటి వాళ్ళకి ఎన్ని శిక్షలు ఉంటాయో దీన్ని ఫాలోఅప్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా అదే రకమైనటువంటి శిక్ష అనేది వేయాలని చెప్పేసి చాలా మంది కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ అనేది నాంపల్లిలో దాంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ చాలా మంది వాళ్ళ బాధపడతా ఉన్నారు. ఐదుగురి ప్రాణం పోవడం అనేది నిజంగా ఇలా అందరి గుండెలను అయితే కలిసివేసిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.